నాకు కళ్యాణం బాబు అంటే ఇష్టం. మరి ఇంత దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వస్తే ఆయనతో ఏం చెప్తావు నువ్వు? నేను ఆనందం, ఎంత ఆనందం పడిపోతాను. నా బాబు పొన్నూరు అన్నారు, నా కొడుక నువ్వు గెలిచావు, నాకు అదే చాలు. నీ దేవుడు మొరబెట్టి 3 రోజులు ఉపాసంతో ఉన్నాను. 3 రోజులు కన్నీళ్లు కార్చాను. అప్పుడు ఎలుగులో కనపడ్డది ఇద్దరు ఆడుకున్నట్టు. చంద్రనాయుడు బాబు నా కళ్యాణం బాబు ఆడుకున్నట్టు కనపడ్డది. అమ్మ ఏం చూసా, నాకు కొడుకులు లేరు. నాకు కొడుకులు లేకపోయినా నా బాబు అంటే ఇటు ఇటు కూడండవా, సినిమాకి పోతావా, వాళ్ళలో పారిపోయేదాన్ని. నా కూతురిది ఎందుకు అమ్మేస్తాను, పెట్టేస్తాను. చెట్టు కింద ఉన్నా నిజాతగా ఉంటే చెట్టు కింద ఉన్నా నీడ కాస్తాడు, దేవుడు కాస్తాడు. సంపూర్ణంగా మంచినీళ్ళు తాగితే కడుపు నిండుతుంది. కడుపు నిండా మాయమాట్లాడి ఇంత అన్నం తిని మాంసంతో తిన్నా మనకి ఏమో. పిఠాపురం వచ్చాక నాకు పరిచయం కాదు బాబా. నాకు తమ్ముడు సినిమాలోను, కొబ్బరి సినిమాలోను అన్ని సినిమాలు చూస్తాను. నా బాబుది స్టార్ట్కి వెళ్ళి చూసి వచ్చి 10 గంటలు కొండి పెట్టేదాన్ని. కళ్యాణం బాబు టిక్కెట్లు అందలేదు అనుకోండి, ఇలా దోసుకొని వెళ్ళిపోయేదాన్ని. నేల టిక్కెటే కూకున్నకి మళ్ళీ దూరంగా కూకుంటే ఎవరి బుర్రన్నా కనపడుతుందేమో, నా బాబా అందేమో అని ముందు కూకుంటేదాన్ని. అదొక్కటే గుర్తు. నా వయసుని పెట్టి మాట్లాడుతున్నాను. మీ డాన్స్ కట్టేసాను ఈ ముసలిదేటి. ఆ బాబు అంటే ఏటా పిచ్చని వెనక పిట్టి నుంచి లాగేసేవారు. అందులో మేకపిల్లని పందెం కట్టేసాను. 2000 నేను ఇస్తాను, నువ్వెంత అన్నాను. 1000 రూపాయలు అంతాయి, నేను 2000 ఇస్తాను. పందుల్లోను తమ్ముడు సినిమాలో ఫైటింగ్లు పెట్టారు కదా బాబా, ఆ ఫైటింగ్ లోను అదిగో నీ కళ్యాణం బాబు పడిపోయాడు అన్నారు. పడిపోయాడంటే అప్పుడు నేను అన్నాను, పడిపోయాడు. కప్పుతో లెగిసి కిందకి తీసి అతన్ని కిందకి తొక్కి నా బాబు కప్పుతో కిందకి దిగుతాడు చూడు, గెలిచినా నీ 1000 రూపాయలు నాకు అక్కర్లేదు, నేను 2000 ఇచ్చేస్తాను నేను అన్నాను. తీసుకెళ్తే ఆయన చూసిన వెంటనే అసలు ఏం చెప్తాం అనుకుంటున్నావు? చూసా, చంకలో పిల్లి కాదు పులి వచ్చింది నాకు. ఈ పులి బాబు ఈ పులి నేను ఆ రోజున గుడి దగ్గర చంకలో పిల్లిని ఎట్టుకొని పిఠాపురం అంతా వదిలేడు. చంద్రనాయుడు బాబు అన్నారు. చంద్రనాయుడు బాబు అన్న మాటకి అది పులి కాదు పిల్లి కాదు, అది పులి అని తొడగొట్టి నేను చెంగి దులిపాను. పులిలాగే కూకున్నాను నా కొడుకని కుర్చీలో కూకొని. నేను ఆనందం పడిపోతాను. వాళ్ళ తల్లిదండ్రులు ఆనందం పడతారో నాకు తెలీదు. నాకు ఆ ఆనందం చాలు బాబా, నాకు ఆ ఆనందం చాలు. నాకు ఆ బాబు గెలిచాడు, నాకు అదే చాలు. గెలిచాడు నా బాబు. అక్కడి నుంచి వచ్చారు, నాకు వెలుగు చూపించాడా ఆ ఎర్రవాడ బాబు. వయసులో బిడ్డడైనా ఇదిగో బాబయ్య ఈ రిక్షా మీద బతుకుతాడు.